క్రీస్తు పూర్వము 786వ సంవత్సరంలో రాజైన యెరోబాము పరిపాలిస్తున్నటువంటి కాలం. ఇజ్రాయేలు రాజ్యము ఆ యొక్క దేశమంతటా ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా భయం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి కాలం. దేవునికి లోబడకుండా, దేవునికి భయపడకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నటువంటి ఆ కాలం. పాపము చేస్తున్నారు. పురుషులు, స్త్రీలు అక్రమంగా, అన్యాయంగా దోచుకోవడం, అన్యాయం చేయడం, వ్యభిచరించడం, దొంగతనాలు చేయడం, చాలా పాపంలో జీవిస్తున్నటువంటి కాలంలో భక్తుడైనటువంటి ఆమోసు గారు ఒక మాట రాశారు. 4వ అధ్యాయం ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలను మనం చదువుకొని ముందుకు వెళదాం. షోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలుగుగొట్టు వారలారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పు వారలారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధతతోడని చేసిన ప్రమాణమేదనగా ఒక కాలము వచ్చుచున్నది. అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను, మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు. హోర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము ఇజ్రాయేల్ ప్రజలు చేసినటువంటి పాపముల లిస్ట్ చూస్తూ ఉంటున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి పాపములు ఏమిటంటే, ఇజ్రాయేల్ దేశంలో పేద ప్రజలను అణగద్రొక్కేటువంటి వారు, పేద ప్రజలను హింసించేటువంటి వారు ఉన్నారు. ఎవరు వీళ్ళు అని అంటే, ఎక్కువగా ధనికులైనటువంటి స్త్రీలు అని ఉన్నది. ధనికులైనటువంటి వారు, చాలా ఉన్నతమైనటువంటి హోదా కలిగినటువంటి వారు, బాగా డబ్బు కలిగినటువంటి వారు ఏం చేస్తున్నారనంటే, పేదవారి పైన వారు కక్ష కట్టారు. పేదవారిని అణగద్రొక్కడం, పేదవారిని దోచుకోవడం, పేదవారిని హింసించడం, పేదవారికి అసలు వారు మనుషులే కాదన్నట్టుగా చూసేటువంటి స్త్రీలుగా ఉన్నారు. ఎందుకు నేను స్త్రీలు అని చెప్తున్నాను అని అంటే, గ్రంథకర్త ఏం రాస్తున్నాడు? స్వరం విన్నాడు. దేవుడికి యోనాకు తెలుసు, ఇది దేవుని స్వరమే, దేవుడే నన్ను వెళ్ళమంటున్నాడు, దేవుడే నన్ను ప్రకటించమంటున్నాడు అని యోనాకు తెలుసు. అయితే ఇక్కడ గమనించండి, చెల్లి అంటుంది, అన్నయ్య నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ప్రకటించాలి. ఒకవేళ ప్రజలు దుర్మార్గులైనా, వారు పాపులైనా, వారు చెడ్డవారైనా పర్వాలేదు, ఒకవేళ వాళ్ళు నిన్ను చంపుదామని చూసినా పర్వాలేదు, కానీ నువ్వు వెళ్ళే తీరాలి, దేవునికి లోబడి తీరాలి, దేవుని మాటకు నువ్వు విధేయత చూపించి తీరాలి, నీకు కావలసిన ఆహారం నేను సిద్ధపరుస్తాను అని చెల్లి చెప్పింది. అక్కడికి ఇక్కడికి ప్రయాణము దాదాపుగా 20 రోజుల ప్రయాణం. 20 రోజులు వెళ్ళాలి ప్రయాణము చేసి. సరే అని చెప్పి పడుకున్నాడు. పడుకొని రాత్రి ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలో అర్థమైతలేదు. యోనాకు మనసులో ఒకటి ఉంది, ఏంటంటే, నేను వెళ్ళి ప్రకటిస్తాను కానీ దేవుడు ఆయన మరలా వాళ్ళని క్షమిస్తాడు. వారు ప్రార్థన చేస్తారు, వారు పశ్చాత్తాపపడతారు, వారు పాపములు ఒప్పుకుంటారు, దేవుని దగ్గర వారు మోకరిల్లుతారు, దేవుని దగ్గర గోజాడుతారు. అయితే నేను వెళ్ళి ప్రకటించిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వారిని కనికరించి వారిని మళ్ళీ ఆ యొక్క ఉగ్రతకు అప్పగించకుండా వారిని కాపాడుతాడు, రక్షిస్తాడు అనే సంగతి యోనాకు తెలిసి, నేను పోయి ప్రకటిస్తే నేను పిచ్చోన్నైతా. ప్రజలు నన్ను ఏమంటారు అంటే, వీడు పిచ్చోడు అని అంటారు, నన్ను నమ్మరు ప్రజలు. ఎందుకంటే నన్ను ప్రకటించమనేది దేవుడే, మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేసినాక క్షమించి విడిపించేది దేవుడే కనుక ఇక నేను పోయి లాభం లేదు అనుకున్నాడు యోనా మనసులో. అనుకుని తెల్లారంగా 4 గంటలకు లేచిండట. వెళ్తుంటే ఏదో సప్పుడై చెల్లె కూడా లేచి, అన్నయ్య ఎటు పోతున్నావు అని అంటే, నేను తర్సీసుకు పోతున్నా. తర్సీసుకి ఎందుకు? దేవుడు నేనేవి కదా పొమ్మన్నాడు. నేను పోను అని అన్నాడు. మరి నేనేవికి ఎవరు పోతారు? ఏమో నాకు తెలియదు. వారికి సువార్త దుర్వార్త ఎవరు ప్రకటిస్తారు? నాకు తెలియదు అని అన్నాడు. నువ్వు అట్లా చేయడం తప్పు కదా అన్నయ్య, నువ్వు వెళ్ళొద్దు కదా, నువ్వు దేవునికి విధేయత చూపించాలి, లోపడాలి. నువ్వు ఈనాటి ఏలియవు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, నువ్వు విను నా మాట, నువ్వు వెళ్ళు, నేనేగా ప్రాంతానికి వెళ్ళు అని అంటే, నేను వెళ్ళను అని అన్నాడు. మరి ఎటు పోతావు? తర్సీసుకు పోతావు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మరి నేను రాను, ఇంకా నా గురించి చూడకూరు మీరు, నేను రాను, పోయి అక్కడ ఏదన్నా ఒక పని చేసుకుని బ్రతుకుతా అని మనోడు వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి వారు ఉండేటువంటి ఊరు నుంచి ఆ ఓడరేవు వరకు 2 దినాల ప్రయాణం. 2 దినాలు. ఈ 2 దినాలు నడుచుకుంటూ వెళ్ళాడు.
నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ ఓడ దగ్గరికి వెళ్ళి, ఆ రేవు దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి తర్షీషుకు ప్రయాణమై ఉన్నాడు. తర్షీషుకు ప్రయాణమై ఉన్నాడు. మనం ఇప్పుడు 2వ వచనం 3వ వచనం చదువుదాం. చూడండి. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయన గనక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఓకే, ఇక్కడ ఆగుదాం. ఒప్పేకి వెళ్ళాడు. 2 దినాల ప్రయాణం నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయనతోటి ఏమి తీసుకుపోలేదు, ఆహార పదార్థాలు. ఆ ఓడ వారిని చూసి నేను తర్షీషుకి వెళ్ళాలి, ఏ ఓడ వెళ్తుంది అంటే ఈ ఓడ వెళ్తుంది, ఇందులో సామాను తీసుకెళ్తున్నాం మేము ఇక్కడ నుంచి అని అంటే ఆ ప్రయాణకులు ఎవరు లేరు. తర్షీషుకి వెళ్ళే ఓడ, అందులో సామాను ఏమున్నది, సామానుతో పాటు కొంతమంది ఉన్నారు, కానీ అది సామాను వారిదే, వారు ప్రయాణికులు కారు. సరే అని చెప్పి ఆ ఓడలో ఎక్కాడు. ఎక్కడి నుండి వస్తున్నావు అంటే నేను మా ఎవరు అది గథే పేరు అనేటువంటి ఊరు నుంచి వస్తున్నా, 2 రోజులైంది అంటే మనోనికి ఇంత అన్నం పెట్టినట్టున్నారు, తిన్నాడు, పోయి కింద అడుగు బాగానే మంచిగా పడుకున్నాడు. ఇక ఎందుకు 2 రోజులైంది కదా, కాళ్ళు బాగా లాగుతున్నట్టున్నాయి, కాళ్ళు నొప్పులు వచ్చినట్టున్నాయి, అలసిపోయాడు ప్రయాణంలో. ఇక పడుకున్నాడు, ఇక మంచిగా గురకబెట్టి నిద్రపోతుండు. ఓడ ప్రయాణమైంది, ఓడ బయలుదేరింది. ఓడ బయలుదేరి వెళుతా ఉంది. వెళుతున్న సమయంలో దేవుడు చూస్తున్నాడు. యోనా ఎక్కడున్నాడు? ఓడ అడుగు భాగంలో ఉన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నేనేవేమి వెళ్ళి ప్రకటించమన్నాడు. యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకి వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుని కార్యం మొదలు పెడుతున్నాడు. దేవుడు ఏం చేసినాడంటే పెద్ద భయంకరమైనటువంటి తుఫాను వచ్చేటట్టుగా చేసింది. వాస్తవంగా ఓడ నావికులు తుఫాను వచ్చే సూచనలు ఉన్నాయా లేవా అని చూసుకున్న తర్వాతనే ఓడ ప్రయాణం కడతారంట. ఒకవేళ ఆ సూచన ఉంది, తుఫాను వస్తుంది, పలానా సమయానికి విపత్తు కలుగుతుంది, ప్రమాదం కలుగుతుంది అని వారికి తెలిస్తే ఆ సమయంలో ఓడలు తీయరంట, అక్కడే ఉంచుకుంటారట. కాబట్టి ఆ సమయంలో వారు చూసుకున్నారు, ఓకే ఇప్పుడు వాతావరణం బాగుంది వెళ్ళొచ్చు అని అనుకున్నారు. వెళుతున్నారు ప్రయాణమై. సడన్ గా వారికి తెలియకుండా పెద్ద తుఫాను వచ్చింది. అలలు కొడుతున్నాయి, ఆ ఓడలోకి నీళ్లు వస్తున్నాయి, ఓడ అటు ఇటు కొట్టుకుంటుంది. భయపడిపోతున్నారు ప్రజలు. వారికి అర్థమైతలేదు ఏం జరుగుతుందో, ఎందుకు ఈ తుఫాన్ వస్తుందో అర్థం కాలేదు. వారు ఒకటే అనుకున్నారు, అరే ఈ సమానంతా తీసి ఆ సముద్రంలో పడేయండిరా, అప్పుడన్నా ఓడ కొంచెం తేలిక అవుతుంది అని చెప్తే సమానంతా తీసి సముద్రంలో పడేసి అయినా అయితలేదు. ఇంకా నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి, ఇంకా తుఫాన్ ఎక్కువ అవుతుంది. అరే ఏంద్రా ఇట్లా అవుతుంది అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాయి. అరే ఇంకొకటి ఉండాలి కదా, ప్రయాణికుడు ఎక్కడున్నాడ్రా అని అంటే, అయ్యా మన అడుగు భాగంలో పండుకున్నాడు అంటే, పోయి లేపండి అని అంటే, పోయి ఓయ్ నిద్రపోతా అని అన్నారు. చూడండి ఇప్పుడు ఆ మాట, పోయి నిద్రపోతా. అప్పుడు ఓడ నావికుడు అతని యొద్దకు వచ్చి, ఓయ్ నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవునికి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. తర్వాత అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చాయి. ఇక్కడ మనం గమనించాం, చాలా పెద్ద తుఫాను, ఓడ అలలకు కొట్టుకుపోతుంది, అటు ఇటు కదులుతూ ఉన్నది, నీళ్ళు వస్తున్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వారు ఎంత ప్రయత్నం చేసినా ఓడ ముందుకు వెళ్ళడం లేదు. యోనా దగ్గరికి పోయి, ఓయ్ నిద్రపోతా, నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, మనం చచ్చిపోయేటట్టుకున్నాము, ఒకవేళ నీ దేవుడు మనందరినీ కాపాడుతాడేమో అని చెప్పి ఓడ నావికులు అన్నారు. అంతకు ముందే వీళ్ళందరూ కూడా వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేసుకున్నారు, వాళ్ళ దేవుణ్ణి మొక్కుతున్నారు, వాళ్ళ దేవుళ్ళను తలుసుకుంటున్నారు. ఓ దేవుడా మమ్మల్ని కాపాడు, ఓ దేవుడా మమ్మల్ని రక్షించు అంటే అయినా గానీ ఆ ఓడ ఆగుతలేదు, ఆ తుఫాన్ ఆగుతలేదు, ఆ గాలి ఆగుతలేదు. వీళ్ళకి అర్థం కాలేదు. యోనాను లేపి చెప్పారు, నీ దేవునికి ప్రార్థన చెయ్యయ్యా, ఒకవేళ నీ దేవుడు ఏమన్నా మన మొర విని మనల్ని కనికరించి కాపాడుతాడేమో అని చెప్పి అడిగితే ఆయన లేచాడు. లేచిన తర్వాత వీళ్ళు అనుకున్నారు, ఎవడిని బట్టి తుఫాను మనకు వచ్చిందో చీట్లు వేద్దాం అనుకున్నారు. అంత భయంకరమైన తుఫాన్లో ఓడ కదులుతుంటే, నీళ్లు కొడుతుంటే, అలలు వస్తుంటే ఆ సమయంలో చీట్లు వేసి ఆలోచన కలిగింది వీళ్ళకి. సరే అని చెప్పి చీట్లు వేశారు, పేర్లన్నీ రాసి చీట్ వేస్తే
యోనా పేరే వచ్చింది. అప్పుడు అడుగుతున్నారు, ఏ ఊరు నీది, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏ దేశానికి వెళ్తున్నావు, ఎవరు నువ్వు, ఏం చేస్తావు అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు ఆయన, నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నాను అని చెప్తున్నాడు. ఒకసారి మనం అది చదువుదాం. తాను యెహోవా సన్నిధిలో 8వ వచనం. కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చిదివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయో మాకు తెలియజెప్పమనగా అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు, గట్టిగా చెప్పాలి నాకు, భయభక్తులు కలిగిన వాడు పారిపోతాడండి. ఇప్పుడు చెప్పు, ఈయన చెప్పుకుంటున్న మాట, నేను భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి యెహోవా యొక్క సేవకుడను, నేను ఆయనకు భయభక్తులు కలిగినటువంటి వాడను అని చెప్తున్నాడు. ఎంత అబద్ధం కదా. నిజంగా భయం అంటే దేవుడు చెప్పింది చేస్తాడు. నిజంగా భయం అంటే దేవుడు వెళ్ళమన్న కాడికి వెళుతాడు. నిజంగా భయం అంటే ఏది ప్రకటించమన్నాడో అది ప్రకటిస్తాడు. నిజంగా భయం అంటే ఈ పని ఎందుకు చేస్తాడు చెప్పుకుంటున్నాడు ఆయన, నేను భయభక్తులు కలిగిన వాడను. తర్వాత తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగారు. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడగగా, యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించినని అతడు వారితో చెప్పిన. ఇక్కడ యోనాను అడిగినప్పుడు సృష్టికర్తకు నేను సేవకుడను, నేను భయభక్తులు కలిగినటువంటి వాడను, ఆ సృష్టికర్త యొక్క సన్నిధిలో నుండి నేను తప్పించుకొని పోతున్నా, పారిపోతున్నా అని చెప్పినప్పుడు వీరికి భయమైంది. సృష్టికర్త అట, దేవుడట, దేవుని సేవకుడట, ఈయన భయభక్తులు కలిగినటువంటి ప్రవక్త అట, ఈయన తప్పించుకొని పోతున్నాడట, మరి ఏం చేయాలి ఇప్పుడు, మరి ఏం చేస్తే ఈ తుఫాన్ ఆగుతుంది అని అడిగితే, నన్ను తీసి సముద్రంలో పడేస్తే ఈ తుఫాన్ ఆగిపోతుంది, ఇది నన్ను బట్టే వచ్చింది, నాకు అర్థమైంది అని చెప్తున్నాడు. వాళ్ళకి ఇంకా భయమైంది. అసలే ఈయన దేవుని సేవకుడు, ప్రవక్త, ఈయనను మనం కనుక తుఫాన్ వచ్చిందని చెప్పి ఈ ఓడలో నుంచి తీసి సముద్రంలో పడేస్తే ఆ దేవుడు మన మీద ఏమన్నా కోపగించుకుంటాడేమో, మనల్ని ఏమన్నా అంటాడేమో, మన మీదకి ఏమన్నా ఉగ్రత వస్తుందేమో, అరే ఇదంతా చేయొద్దు మనము, ఆయన ఏమనొద్దు మనం అని చెప్పి, అరే తెట్లు తీసుకురారా అని చెప్పిండు. తెట్లు తీసుకొచ్చి ఇంకా బలంగా తెట్లు వేస్తున్నారు. అయినా కానీ ఓడ ఎటుపోతుంది, దాన్నే కొట్టుకుంటుంది, అలల చేత కొట్టుకుంటుంది. ఎంత బలమంగా ప్రవర్తించినా ఆ ఓడ ముందుకు వెళ్ళడం లేదు. ఆ ఒక్కడిని బట్టి ఆ తుఫాను సంభవించింది, ఆ ఒక్కడిని బట్టి ఆ విపత్తు సంభవించింది. ఒక ప్రవక్త అనబడినటువంటి ఆయనకి వారు పెట్టిన పేరు ఓ నిద్రపోతా అని పేరు పెట్టారు. వాళ్ళేమో వాళ్ళ దేవతలకు ప్రార్థన చేశారు. నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయనంటే మనోడు ప్రార్థన కూడా చేస్తలేడు. చూడండి ఏం జరుగుతుందో. వాళ్ళు ఇంకా భయపడిపోయి ఈ ప్రవక్తను ఏమన్నా అంటే ఆ దేవుడు మనల్ని ఏమన్నా అంటాడేమో అని ఇంకా భయపడి బలంగా తెట్లు వేస్తున్నారు, కానీ కూడా కదులుతలేదు. అప్పుడు అనుకున్నారు, ఆయనను బట్టి దేవునికి ప్రార్థన చేశారు. ఏ దేవునికి? యెహోవా దేవునికి. ఏమని చేశారు ఒక్కసారి మనం ఆ మాట చదువుదాం. 14వ వచనం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరనన్న నేరము మా మీదికి మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు. చూడండి ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? వారి దేవుళ్ళందరికీ ప్రార్థన చేశారు, కానీ ఫలితం లేదు. ఎప్పుడైతే యోనా తనను తాను పరిచయం చేసుకున్నాడో, నేను సృష్టికర్త దేవుని సేవకుడనని ఎప్పుడైతే చెప్పాడో, ఎప్పుడైతే నేను ఆయన ప్రవక్తను, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నేను ఈ విధంగా పారిపోతున్నాను అని ఎప్పుడైతే చెప్పుకున్నాడో ఆ దేవునికి భయపడ్డారు. సృష్టికర్తకు భయపడ్డారు. భయపడి అప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఓ సృష్టికర్త అయిన యెహోవా, ఈ మనుషుని బట్టి మా మీదికి పాపం రానీయకు, దోషం రానీయకు, నీ చిత్త ప్రకారంగానే ఇది చేసినామని మాకు అర్థమైంది కనుక ఈ మనుషుని మేమేమైనా చేస్తే, ఈ మనుషుని తీసి సముద్రంలో పడేస్తే ఆ యొక్క దోషము, ఆ పాపము మా మీదికి రాకుండా చూడయ్యా అని ప్రార్థన చేసి తీసి సముద్రంలో పడేసి
పడేసిన వెంటనే ఏమైంది? పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. సముద్రము పొంగకుండా ఆగింది. హల్లెలూయా. సముద్రము పొంగకుండా ఆగింది. అప్పుడు వీరేం చేస్తున్నారు? ఒక్కసారి మనం కిందికి చదువుదాం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. ఇప్పుడు అర్థమైంది, నిజంగా ఈ దేవుడు సృష్టికర్త. నిజమే, ఈ సేవకుడు సృష్టికర్త. ఆయన దేవుని యొక్క సేవకుడే. ఈ ప్రవక్త ఆయన సేవకుడే. ఈ ప్రవక్త భయభక్తులు కలిగిన సేవకుడే అని అర్థమైంది. ఎప్పుడైతే ఆయన పడేశారో వెంటనే ఆ సముద్రం పొంగ ఆగిపోయింది, అలలు కొట్టడం ఆగిపోయింది, అంతా నిమ్మలమైపోయింది. అప్పుడు మిగుల భయపడి ఆ దేవునికి బలి అర్పిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. బలి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటిది? ఆ దేవునికి ప్రార్థన, కృతజ్ఞత చెల్లిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కృతజ్ఞత చెప్తున్నారు. కాపాడినందుకు, సముద్రంలో పడకుండా, సముద్రంలో కలవకుండా, సముద్రము వారిని ఏమి చేయకుండా, ఆ తుఫానులో వారు కొట్టుకుపోకుండా వారు కాపాడబడ్డందుకు ప్రార్థన చేస్తున్నారు. కానీ యోన ఏం చేస్తున్నాడు? ప్రార్థన లేదు, దేవునికి లోబడడం లేదు, దేవునికి విధేయత చూపడం లేదు, దేవుడు చెప్పిన పని చేయకుండా చెప్పని పని కోసం పారిపోతున్నాడు, తప్పించుకొని పోతున్నాడు. యోన అనుకున్నాడు, నేను ఇక్కడ నుంచి తప్పించుకొని పోతే ఇంకా నన్ను ఎవరు పట్టుకోరు అని అనుకున్నాడు. యోన అనుకున్నాడు, ఇక నా ఊరు విడిచిపెట్టి వెళితే ఇంకా నాతోటి గొడవే ఉండదు, దేవుడు నాతోటి మాట్లాడాడు, దేవుడు నన్ను పట్టుకోడు, దేవుడు నన్ను మళ్ళా పిలవడు అని అనుకున్నాడు. పోయింది. కానీ ఏం జరిగింది? అందులో సముద్రంలో పడవేయగానే వెంటనే పెద్ద చేప వచ్చి ఆయనను మింగివేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పెద్ద చేప వచ్చి ఆయన ఏం చేసిందట? మింగివేసింది. ఇప్పుడు దేవుని ఉద్దేశంలో ఎవరున్నారు? దేవుని ఉద్దేశంలో ఎవరున్నారు? యోన ఉన్నాడు. కానీ యోన ఉన్నాడు, కానీ యోన ఏమనుకుంటున్నాడు? నేను తప్పించుకొని పోతా, నేను ఈ పని చెయ్యా, నేను దేవుని మాట వినా, నేను దేవునికి లోబడా. ఎందుకు? నేను వెళ్ళి ప్రకటించినా గానీ నేను అక్కడ ఫెయిల్ అయిపోతా. ఎందుకు? ఆ ప్రజలు ప్రార్థన చేస్తారు, ఆ ప్రజలు పశ్చాత్తాపడతారు, ఆ ప్రజలు దేవునికి మొక్కితే ఆ దేవుడు మళ్ళా కనికరిస్తే ఆ దేవుడు వారి పాపాలను క్షమించి వారిని బాగా మంచిగా చూసుకుంటాడు. కాబట్టి నేను ఊడెందుకు, నేను చెప్పుడెందుకు, వాళ్ళ ఎదుట నేను ఎందుకు పిచ్చోని కావాలి అనుకున్నాడు మనోడు. అనుకున్నాడు. ఈరోజు ఒక మాట మనము ఇలాగే చేస్తున్నామేమో యోనాలాగా. కొన్నిసార్లు మనకి ఇవ్వబడిన పని, మనకి ఇవ్వబడిన పరిచర్య తప్పించుకొని పోదామని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నామేమో. ఎన్నోసార్లు మనము ఈ పని నాకు ఎందుకులే అని తప్పించుకొని పోతున్నామేమో, ఈ పని ఇంకోటి చేస్తారులే అని అనుకుంటున్నామేమో. యోనా కూడా అట్లనే అనుకున్నాడు, నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు, నేను కాకపోతే ఇంకోటి పోతాడు నేనేవే పట్టినాం అనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో యోన ఉన్నట్టు ఈరోజు నీవు నేను ఆయన దృష్టిలో ఉన్నాం. కాబట్టి నువ్వు తప్పించుకొని పోదామనే ప్రయత్నం చేయొద్దు ఎవరు కూడా. నీకు అప్పగించబడిన పనిలో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. అప్పగింపబడిన పనిలో మనం నమ్మకం కోల్పోతే, తప్పించుకొని పోదామని ప్రయత్నం చేస్తే నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను గాలి వేసి పట్టుకుంటాడు, నిన్ను పట్టుకుంటాడు. బైబిల్లో ఒక మాట ఉంది, సింహం నుండి తప్పించుకొని పారిపోతుండట, తర్వాత ఎలుగుబంటి ఎదురైందట, ఆ ఎలుగుబంటి నుంచి కూడా తప్పించుకొని ఇంటికి పోయిందట, గోడ మీద చేయబెట్టిందట, తేలిగరిచిందట. నువ్వు ఎక్కడికి పోయినా తప్పించుకోలేవు, ఎక్కడికి పోయినా తప్పించుకోలేవు. దావీదు కీర్తనకాడు ఇందాక గుర్తు చేసిన 139 కీర్తనలు అంటాడు, ఆయన సముద్రంలో అడుగు భాగముకు పోయినా నువ్వు అక్కడ ఉన్నావు, ఆకాశంకి ఎక్కిపోతే అక్కడ ఉన్నావు, చీకటి నీకు చీకటి కాకపోయాడు అంటే చీకట్లు కూడా పోయిందట దాక్కోనికి. ఆడికి పోయినా నీకు వెలుగు లెక్కనే ఉండదు ఆ చీకటి. ఇక నేను ఎక్కడికి పోవాలి నీ సన్నిధి నుండి, నేను ఎక్కడికి పారిపోవాలి, ఎక్కడికి పోయినా నువ్వే ఉన్నావు, ఏడు పోయినా పట్టుకుంటాను అని ఒకటే అన్నాడు. ఇక నేను ఏడికి పోనాయా, నీ సన్నిధిలో స్థిరకాలం ఉంటాను అన్నాడు. హల్లెలూయా. నీ మందిరంలో చిరకాలము జీవిస్తా. నాకు అర్థమైంది, ఎక్కడికి పోయినా నన్ను విడిచిపెట్టేటట్లేవు అనుకున్నాడు. మనం కూడా కొన్నిసార్లు సాకులు చెప్తాం, పని చెప్తే సాకులు చెప్తాం. మనం నాకు ఈ పని ఉందంటాం, నాకు ఆ పని ఉందంటాం, ఎన్నో సాకులు. మనం చాలా అబద్ధాలు ఆడతాం. ఈ మధ్యలో ఫోన్లు వచ్చిన కానీ అబద్ధాలు మస్తు. ఫోన్ రాకుండా కానీ అలో అలో అనుకుంటూ పోతాం. ఫోన్ రాదు, ఏం రాదు, ఏడ పని చెప్తాడో అని అలో అలో అనుకుంటూ పోతాం.
ఇక ఫోన్ మాట్లాడుతుంటే దాన్ని ఇంపార్టెంట్ అడగంగానే నాకు వేరే పని వస్తుంది, మళ్ళీ చేస్తాను, టక్క అక్కడికి చేస్తాను. ఆ ఫోన్ రాదు, ఏం రాదు. పని అనేవారికి ఈ పని చేస్తా, ఈ పని అనేవారికి నాకు మళ్ళీ చేస్తాను, ఫోన్ వస్తుంది, టక్కన కడిగి మళ్ళీ చేసేది ఉండదు. ఇక నిన్ను వాడుకోవాలనుకుంటే దేవుడు నువ్వెక్కడికి పోయినా తప్పించుకోలేవు. యోనాను వాడుకోవాలనుకున్నాడు, తప్పించుకుందామని తిరుగుతున్నాడు యోనా, కానీ పట్టుకున్నాడు మళ్ళీ దేవుడు. 3 రోజులు మత్స్యపు కడుపులో, చేప కడుపులో దాచి మళ్ళా తిరిగి కక్కించేటట్టుగా చేశాడు. మోషే కూడా అనుకున్నాడు, నాతోటి కాదయ్యా, నేను చేయలేను, నాకు మాట్లాడరాదు, నేను నత్తుండి, నువ్వు ఎవరిని పంపాలనుకుంటావు వాళ్ళని పంపు, నాతోటైతే కాదు ఈ పని అని అన్నాడు. విడిచిపెట్టిండా దేవుడు? నేనున్నా కదా నీకు మాట్లాడడానికి నోరిచ్చింది ఎవరు? నేను కాదా? మీ అన్నయ్యన ఆహారం లేడా? నోటికి నోరుగా ఉంటాడు, నేను మాట్లాడితే పో అని అన్నాడు. ఎన్ని చెప్పినా సాకులు చెప్పిండు అసలు ఇడిచిపెట్టినట్టు లేడని చెప్పి ఒప్పుకున్నాడు. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే ఉన్నది. చాలా మంది సాకులతోటి బ్రతికేస్తున్నాం, తప్పించుకొని తిరుగుతున్నాం. యోనాలాగా తప్పించుకుందాం అనుకుంటే, మోషేలాగా తప్పించుకుందాం అనుకుంటే, ఎక్కడికి పోయినా నీవు దేవుని దృష్టిలో ఉన్నావు, దేవుడు నిన్ను పట్టుకొని మరలా తీసుకొస్తాడు. ఉయ్యాల ఊగి ఊగి ఏడికొస్తుందట. చెప్పండి, ఉయ్యాల ఊగి ఊగి మళ్ళీ ఆడికి రావాలి. నువ్వెంత ఊగినా ఎంత పోయినా మళ్ళీ ఆడికి వచ్చాగుతుంది. అట్లా మనం ఊగుతూ ఉంటాం, అప్పుడప్పుడు పారిపోదామని చూస్తూ ఉంటాం, తప్పించుకుందామని చూస్తూ ఉంటాం. దేవుని చిత్తం అయితే మిగతా అధ్యాయాలు వచ్చే వారం చూసుకుందాం. ఇప్పుడు 1వ అధ్యాయం అయిపోయింది. 1వ అధ్యాయానికి పేరేంటిదో తెలుసా? పారిపోయిన యోనా. చెప్పండి, పారిపోయిన యోనా లేకపోతే పారిపోయిన ప్రవక్త. 1వ అధ్యాయానికి పేరు పారిపోయిన ప్రవక్త. ఎన్నో సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు, కానీ ఆయన వినిపించుకోలేదు. తర్వాత పట్టబడ్డాడు. తర్వాత 2, 3 మనము 4 అధ్యాయాలు కూడా మనం తర్వాత ధ్యానించుకుందాం. అందులో స్పష్టత ఇంకా ఉంటుంది. వచ్చే వారం మనం దీనిని ధ్యానించుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక. మనమందరము కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.